సీఎం రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుందరయ్య విజ్ఞాన వేదికలో విద్యార్థుల రౌండ్ టేబుల్ పెట్టుకుంటే నియంత పెట్టుకోనివ్వలేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నడపటం లేదని, సర్కస్ నడుపుతున్నారని చిట్చాట్లో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఒక మాట, సీఎం మరో మాట మాట్లాడుతున్నారని చెప్పారు. కోర్టు చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి వినటం లేదన్నారు. సృజన్ రెడ్డికి సింగరేణిలో 300 కోట్ల టెండర్లు ఇచ్చారని, గుత్తా అమిత్ రెడ్డికి కాంట్రాక్ట్స్ ఇచ్చారని తెలిపారు కేటీఆర్. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఉండవన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చు అన్నారు. కేసీఆర్ చేసిన మంచి పనులు చెప్పుకోలేకపోవటం వల్లనే ఓడిపోయామన్నారు కేటీఆర్. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు ఇచ్చామన్నారు. కేటీఆర్ కోసం సిరిసిల్ల మీద చూపిస్తున్నారని, కేటీఆర్ మీద కోపం సిరిసిల్ల మీద చూపిస్తున్నారని మండిపడ్డారు. ముంబై పోలీసులు వచ్చి డ్రగ్స్ పట్టుకుంటే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్. 10 నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో స్థానిక కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు పోవాలి అన్నారు. బీసీ బిల్లులతో బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. RRRలో సౌత్ సైడ్ అలైన్మెంట్ మార్చారని, సీఎం రేవంత్ రెడ్డి బంధువులు 2500 ఎకరాల భూములు కొన్నారని చెప్పారు. అలైన్మెంట్ మార్చితే RRRకు డబ్బులు ఇవ్వం అని కేంద్రం చెప్పింది అన్నారు. సౌత్ సైడ్ RRR తామే కడతామని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. యనుమల రేవంత్ రెడ్డి కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ చిట్చాట్లో మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్ రేస్ ఏసీబీ కేసులో A4గా గ్రీన్కోపై కేసు వేయలేదు అన్నారు. గ్రీన్కో దగ్గర ముడుపుల కోసమే వారిపై కేసు వేయలేదు అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి బెదిరింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి L&T తప్పుకుంటుందన్నారు కేటీఆర్.